ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవాతి దేవుడు ఈ లోకములోనికి ఎందుకు దిగి వచ్చినాడో మరొక ఉద్దేశాన్ని ఈ వచనము మనకు తెలియజేస్తూ ఉంది. ఆయన తన యొక్క గొప్ప ప్రేమను మన ఎడల చూపించటము కొరకు ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎలా అంటే మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అంటున్నాడు. దేవుని యొక్క గొప్ప ప్రేమ ఎలాంటిదో ఈ క్రిస్మస్ దినాలలో మనము తెలుసుకోవాలి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే మనము ఇంకనూ పాపంలో ఉండగానే, పాపులముగా ఉండగానే మనలను ప్రేమించి మనలను మన పాపముల నుండి విడిపించుట కొరకు ఆయన కుమారుడైనటువంటి క్రీస్తును ఈ లోకంలోనికి పంపించి ఉన్నాడు. ఈ లోకంలో మనము గొప్పవారిని ప్రేమించవచ్చు, ఉన్నవారిని ప్రేమించవచ్చు, పనికొస్తారనుకున్నటువంటి వారిని ప్రేమించవచ్చు. కానీ దేవుడు తన ప్రేమల్ని వెల్లడిపరిచాడు. ఎప్పుడంటే మనము దేనికి పనికిరాని వారముగా ఉన్నప్పుడు, పాపులముగా ఉన్నప్పుడు, దుష్టత్వములో ఉన్నప్పుడు తన ప్రేమను వెల్లడి చేశాడు. ఆ ప్రేమే నీ కొరకు కలవరిలో మరణించింది. ఆ ప్రేమే ఆయన తన మహిమ సింహాసనమును విడిచి లోకానికి దిగి వచ్చినట్లుగా చేసింది. ఇప్పటికైనా యేసయ్య యొక్క గొప్ప ప్రేమను గుర్తెరిగి ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించేటటువంటి విధానంలో నుంచి శిలువ దగ్గరికి రా, బాలుడైనటువంటి క్రీస్తును సమీపించు, నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకో. దేవుడి మాటల చేత మిమ్ములను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు. మా జీవితంలో మార్చుకుని మలుచుకోవటానికి, నీ ప్రేమను గుర్తెరగటానికి ప్రతి ఒక్కరి మనోనేత్రములు తెరవమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.